ఎక్కువ తక్కువలు లోకంలో ఎవరెక్కువ అని చెప్పి ఒకప్పుడు వేదాంతికి రైతువాడికి మధ్యన వాదం పడింది. ఎన్నాళ్ళు చూచినా కలుపు తీయడం, దుక్కి దున్నటం, నూర్చటం ఇదే పనిగా ఉన్నదే నీకు. భూమిలో కలుపే కాదు, నీ మనసులోని కలుపు తీసేయాలోయ్, లేకుంటే ఆ చెట్టుకు నీకు తేడా ఏముంది అన్నాడు వేదాంతి. అందుకు రైతువాడు, అయ్యా వేదాంతి గారు, మీకంటే సంఘానికి నేనే ఎక్కువ ఉపకారననే సంగతి మీకు తెలియదు కాబోలు. మీరు బోధించే వేదాంతం లేకపోయినా లోకం జీవించగలదు. నేను పండించే ధాన్యాలు లేకుంటే మీరు నిమిషం కూడా నిలవలేరు సుమండి అన్నాడు. వేదాంతి ఆలోచనలో పడ్డాడు. అప్పుడు రైతువాడు, ఆలోచన ఎందుకు, ఒక చిన్న కథ చెప్తా వినండి. ఇలాగే ఒకప్పుడు ఒక రాయికి మట్టి బురదకి వివాదం వచ్చింది. నేను చూడు ఎంత బలంగా శుభ్రంగా ముచ్చటగా ఉన్నాను అని గర్వంతో అంది రాయి. అలా అని ఊరుకోక, చీ నువ్వేమిటి ముట్టుకుంటే పిసపిసలాడిపోతున్నావు, నిన్ను తొక్కితే మానవులు అసహించుకుంటారు, కాళ్ళు కడుక్కునేదాకా వాళ్లకు తోచనే తోచదు అంటూ హేళన కూడా చేసింది. గరివి అయిన రాయి ఇలా అనగానే మట్టి బురదకు పౌరుషం వచ్చింది. ఓ పాషాణమా, చూడటానికి నేను అసహ్యంగానే ఉండవచ్చు, అయితే మానవుడి ప్రాణాలను నిలబెట్టే పంటలకు జీవం పోసేది ఎవరో తెలుసా, నేనే అని తెగేసి జవాబు చెప్పింది అన్నాడు రైతువాడు. రైతు చెప్పిన ఈ కథను వేదాంతి, ఓయ్ పెద్ద మనిషి, మట్టి బురద చెప్పిన జవాబు కాదనలేం, కానీ రెండో పక్షం కూడా ఆలోచించాలి. బురద సాయంతో పంటలు పండుతూ ఉంటాయి. గొప్ప గొప్ప భవనాలు, గుడులు, గోపురాలు నిర్మించడానికి శిలలు వినియోగం అవుతున్నాయి కనుక దేని ఉపయోగం దాందే, రెండూ లోకానికి అవసరమే అని వాదించాడు. ఆ మీదట, సరే దారికి వస్తున్నారు మీరు, ప్రతి మనిషి ఉపయోగము, ప్రతి వస్తువు ఉపయోగము ప్రపంచానికి ఉన్నదని ఒప్పుకుంటున్నారు కదా. విన్నారో లేదో మరొక్క చిన్న కథ చెప్పనివ్వండి, విన్న తర్వాత మీ అభిప్రాయం చెబుదురు గాని అంటూ ఇలా చెప్పాడు రైతువాడు. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు, ఒక టేకు చెట్టు రెండూ ఉండేవి. ఒకప్పుడు మర్రి చెట్టు టేకు చెట్టుతో, నేను లక్షలాది జీవులకు నీడనిస్తాను, చేటలంతేసి ఆకులున్నాయన్న మాటే గాని నీ వల్ల కొంచెమైనా మానవునికి ఉపకారం లేదు కదా అని దెప్పిపడిచింది. అందుకు టేకు చెట్టు, గర్వించిన ఓ మర్రి, నీ అహంభావం కట్టిపెట్టు, నీవేపాటి, నీవిచ్చే నీడ ఏపాటి, నా కలపతో మానవులు శాశ్వతమైన ఇల్లు కట్టుకొని తరతరాలు హాయిగా కాలక్షేపం చేస్తారు అంటూ తల వంచుకునేటట్లు మర్రికి జవాబు చెప్పింది. రైతువాడు ఈ కథ చెప్పగానే వేదాంతి వాడిని ఆదరించి చేరదీసుకున్నాడు. అబ్బాయి, అయితే ఇప్పుడు నువ్వు శరీరానికి నీడనిచ్చే మర్రి చెట్టువి, నేను మనసుకు శాంతినిచ్చే టేకు చెట్టు, పంటకు జీవనాన్నిచ్చే మట్టివి నువ్వు, మనసుకి రక్షణ ఇచ్చే శిలను నేను. తెలిసిందా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు, లోకానికి మనిద్దరం అవసరమే అని చక్కగా ప్రబోధం చేశాడు. ఇలా మన రైతు మరియు వేదాంతి సంభాషణ ముగిసిపోయింది. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటూ ఏమీ ఉండదు, అన్ని పనులు అందరికీ అవసరమే, కాబట్టి ఎవరు చేసే పని వారికి ఎక్కువ. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.